బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ హైదరాబాద్కి ఏమవుతోంది? మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో రోజు రోజుకి. మొన్నటికి మొన్న శిరీష ఉదంతం మర్చిపోకముందే ఈరోజు మరో ఘటన ఇవాళ తెర మీదకి వచ్చింది. హైదరాబాద్ లాలాగూడకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ లాలాగూడలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని తల్లి సుశీలను, అక్క జ్ఞానేశ్వరిని ప్రియుడు అరవింద్తో కలిసి చంపేసింది లక్ష్మి. ఇద్దరి మృతదేహాలను మూట కట్టి సంపులో పడేస్తుంది. లక్ష్మి, అరవింద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లక్ష్మిని అదుపులోకి తీసుకుని అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కుటుంబంలో నలుగురున్నారు. లక్ష్మి కుటుంబంలో ఏ ఒక్కరికి పెళ్లి కాలేదు. ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనంలో కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటువంటి కథనాలు చూసినప్పుడు కలవరపడి గురవుతూ ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు సమాజంలో మానవ విలువలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయి, మానవ సంబంధాలు ఏ మేరకు పడిపోతున్నాయి అనేది మీకు చూపించడం, ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి మీకు చూపించడం, తద్వారా మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఈ కథను చూసినప్పుడు సుశీల విజువల్స్ సుశీలకు సంబంధించి మరి కాస్త అందించే ప్రయత్నం చేస్తాను. తల్లి సుశీలకు ఇదిగో ఈవిడే పెద్ద ఆవిడ సుశీల. ఈవిడికి నలుగురు సంతానం: జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమామహేశ్వరి, శివ. జ్ఞానేశ్వరికి 45 ఏళ్ళు ఉంటాయి, లక్ష్మికి 40 ఏళ్ళు, ఉమామహేశ్వరికి 35 ఏళ్ళు, శివకు 37 ఏళ్ళు. అయితే ఈ నలుగురితో ఇంకో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయింది. ఈ నలుగురికి సంబంధం లేదు. అంటే నలుగురితో డైరెక్ట్గా సంబంధం లేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తికి డైరెక్ట్గా సంబంధం ఉంది. ఆ స్టోరీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ రైట్, ఒకసారి మా ప్రతినిధి పెట్రీషా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జ్ఞానేశ్వరికి సంబంధించి ఆ వికటజీవిగా పడి ఉన్న జ్ఞానేశ్వరిని ఎలా గుర్తించడం జరిగింది, లక్ష్మికి జ్ఞానేశ్వరికి అసలు ఏం జరిగింది, తల్లి సుశీలకు సంబంధించి ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషా, ఈ కేసు ఎటువంటి ట్విస్ట్ టర్న్స్ తీసుకుంది? హైదరాబాద్ లాలాగూడలో దారుణం. ఒకవైపు చూస్తుంటే కూడా అక్రమ సంబంధం వల్ల ఒకవైపు అడ్డు వస్తున్నారని తల్లి సుశీల మరియు అక్క జ్ఞానేశ్వరిని తొలగించుకోవడానికి ప్రియుడు అరవింద్తో కలిసి లక్ష్మి అనే మహిళ అతి దారుణంగా చంపేసింది. మృతదేహాలందరినీ కూడా మూట కట్టి సంపులో పాటిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారంటే ఎంత దారుణమైన విషయమో చూడొచ్చు. అంటే కేవలం అడ్డు వస్తున్నారు, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని సొంత తల్లిని మరి అక్కను అతి దారుణంగా ఒకవైపు చంపి ఆ తర్వాత మూట కట్టేసి మరి సంపులో పాడేశారు. సుమారుగా ఘటన జరిగి కూడా 3-4 రోజులు అవుతుందంటూ క్లూస్ టీమ్ ద్వారా అయితే సమాచారం వచ్చింది. పూర్తిగా చూసుకుంటే కూడా చంపి, అంటే ఒకవైపు తలపైన బలంగా కొట్టి, అంటే ఏదైతే రాడ్తో కొట్టారో మరి ఇంకా దేవస్తుతోనో కొట్టారో తలపైన దారుణంగా కొట్టి ఆ తర్వాత సంపులో పాడేసి ఎవరికి అనుమానం రాకుండా ఒకవైపు ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో అతను పాడిపోయాడని తెలుస్తుంది. లక్ష్మిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో చూస్తుంటే కూడా తెలంగాణలో వరుస హత్యలు ప్రస్తుతం గొగ్గులు పుట్టేలాగా ఉందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న సొంత భార్యని భర్త అతి దారుణంగా హత్య చేసి మరి బాడీని, మృతదేహాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. శిరీష హత్య కేసు మర్చిపోకముందే మరో డబుల్ మర్డర్ ప్రస్తుతం లాలాగూడలో కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. పెట్రీషా, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక ఇటు జ్ఞానేశ్వరికి సంబంధించి ఆమె మానసిక పరిస్థితి బాగోదు. 45 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత లక్ష్మి, రెండో అమ్మాయి లక్ష్మికి 40 ఏళ్ళు, ఉమామహేశ్వరికి 35 ఏళ్ళు ఉంటాయి. ఇటు జ్ఞానేశ్వరి 45 ఏళ్ళున్న జ్ఞానేశ్వరి మానసిక పరిస్థితి బాగోలేదు. దాంతోపాటు లక్ష్మి, మరి ముఖ్యంగా సుశీల భర్త, ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేవారు అన్నట్టు తెలుస్తోంది. ఆయన మరణించిన తర్వాత ఆ ఉద్యోగం లక్ష్మికి రావడం జరిగింది. దీంతో రైల్వేలో ఆమె ఉద్యోగం చేస్తోంది. ఆ తర్వాత మూడో అమ్మాయి ఉమామహేశ్వరి, ఆమెకి 35 ఏళ్ళు ఉంటాయి. ఆమె కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. అలాగే శివ, అంటే సుశీల కొడుకు శివ, 4వ సంతానం, తను అమెరికాలో ఉంటాడు, ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇక్కడ
జ్ఞానేశ్వరి, లక్ష్మి వీళ్ళిద్దరూ కూడా, లక్ష్మికి ఆల్రెడీ రైల్వే క్వార్టర్స్లో ఉండడం కారణంగా జ్ఞానేశ్వరి, లక్ష్మి కూడా రైల్వేలో పనిచేస్తున్న కారణంగా లక్ష్మి రైల్వే క్వార్టర్స్లో ఉండడం జరుగుతోంది. లక్ష్మి, జ్ఞానేశ్వరి తల్లి సుశీలతో ఉమామహేశ్వరి ఉంటుంది, ఇక్కడ జవహర్ నగర్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో 6వ తారీఖున 7 గంటలు, సాయంత్రం 7 గంటలకు సుశీలతో గొడవకు దిగాడు అరవింద్ అనే వ్యక్తి. ఈ అరవింద్ అనే వ్యక్తికి లక్ష్మికి అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే లక్ష్మికి అరవింద్కి ఉన్న ఆ రిలేషన్ కారణంగా ఇంట్లో గొడవలు తలెత్తాయి. ఆ ఇద్దరి సఖ్యత కూడా కుటుంబానికి నచ్చలేదు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇటు అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా ఆ కుటుంబం భావించిన పక్షంలో వాళ్ళకి నచ్చలేదు. మాట పెరిగింది, కాస్త వాగ్యుద్ధం కూడా నడిచిందనేది అందుతున్న సమాచారం. సో ఇటువంటి నేపథ్యంలో లక్ష్మికి అరవింద్ మధ్య సఖ్యత ఆ కుటుంబానికి నచ్చలేదు. దీంతో అరవింద్ అక్కడ సుశీల ఉన్న ఇంటికి వెళ్ళాడు. జవహర్ నగర్లో సుశీల ఉంటుంది, ఆ పెద్దావిడ, విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి తనతో గొడవ దిగాడు. గొడవకు దిగిన క్రమంలో ఆమెకు గాయమైంది, తనకు బలమైన గాయమైంది. అయితే ఆమె మృతి చెందింది అక్కడ. ఆ తర్వాత ఎప్పుడైతే సుశీల మృతి చెందిందో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఉమామహేశ్వరి ఆ విజువల్ చూసిన తర్వాత, అంటే తన తల్లి విగతజీవిగా పడి ఉన్న ఆ ఘటనకు సంబంధించి చూసిన తర్వాత షాక్కి గురైంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులకు సమాచారం ఎలా అందించిందంటే కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఆమె పరిశీలించింది. ఉమామహేశ్వరి చూసిన నేపథ్యంలో అరవింద్ గోడ దూకి పారిపోతున్నాడని చెప్పి ఉమామహేశ్వరి గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో అప్పుడు అసలు గుట్టు బయటకు వచ్చింది. రైల్వే క్వార్టర్స్కి సంబంధించిన అంశం, దాంతోపాటు లక్ష్మి అలాగే అరవింద్కి సంబంధించి. అయితే సుశీల విషయంలో, తల్లి సుశీల మృతి విషయంలో విచారణ జరుపుతున్న పోలీసులు ఇంకొక షాకింగ్ విషయాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. అదే లక్ష్మి, అరవింద్ కలిసి జ్ఞానేశ్వరిని హతమార్చడం. జ్ఞానేశ్వరిని ఎందుకు హతమార్చారంటే వీళ్ళ అక్రమ సంబంధానికి జ్ఞానేశ్వరి అడ్డుగా ఉంటోంది అని భావించిన నేపథ్యంలో ఆమెను హతమార్చి మూటగట్టి సంపులో పడేశారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఉమామహేశ్వరి షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, 5గురు ఉన్న కుటుంబం, అంతవరకు అందరికందరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు అనుకున్న క్రమం అది. కానీ ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయిన ఇంకొక వ్యక్తి, ఈ ఇద్దరి కారణంగా ఆ కుటుంబం ఈరోజు తల్లిని కోల్పోయింది. ఆ కుటుంబం ఈరోజు ఒక సోదరుని కోల్పోయింది. ఒక అక్రమ సంబంధం అంగీకరించలేదు అన్న ఒక కారణం ఈరోజు ఇద్దరి ప్రాణాన్ని బలి తీసుకుందనేది మనకు తెలుస్తోంది. ఉమామహేశ్వరి తల్లి విగతజీవిగా పడి ఉండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత రక్తపు మడుగులో తల్లి ఉంది. అప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించింది. ఏం జరిగింది అనే సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే అప్పుడు విషయం బయటపడింది. అరవింద్ గోడ దూకి పారిపోతున్నట్టుగా గుర్తించిన పరిస్థితి. ఎటుపోతోంది ఈ సమాజం? మానవ విలువలు ఇంత దిగజారిపోతున్నాయా? అక్రమ సంబంధానికి మానవ సంబంధాలు ఇంత పడిపోతున్నాయా? కన్న తల్లిని, తోడబుట్టిన అక్కని ఇంత దారుణంగా హతమార్చేస్తారా? అక్రమ సంబంధానికి వాళ్ళ బలైపోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి వ్యక్తిగతం కావచ్చు, వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితం ఒకవేళ మీ కుటుంబానికి నచ్చలేదంటే మీరిద్దరు కలిసి ఉండొచ్చు. జ్ఞానేశ్వరికి సంబంధించి తల్లి సుశీలకు అప్పచెప్పేస్తేనో, లేకపోతే కాని పక్షంలో ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తేనో ఏదో ఒక మార్గం దొరకచ్చు. అంతేకాని తల్లితో గొడవపడి తల్లిని హతమార్చేస్తారా? దాంతోపాటు ఇటు అక్క సొంత సోదరిని హతమార్చేస్తారా? ఇంత దారుణమా? రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నామా? మరి ముఖ్యంగా హైదరాబాద్ని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తోంది వరుస ఘటనలు. మరి ముఖ్యంగా మానవ సంబంధాలకు సంబంధించి సొంత మనుషులే ఇంత దారుణానికి ఒడికట్టడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ బయట సమాజంలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో, ఎంతటి దుర్మార్గులు ఉండారో, ఆ దుర్మార్గం ఎంత పతాక స్థాయికి చేరుకుంటోందో వాటిని చూపించడం,
తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనాలను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది, కాస్త చలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇంకా ఈ వరుస హత్యలకు సంబంధించి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.